స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర. పెద్ది పైరసీ బారిన పడకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. సమాజానికి ఉత్తమమైన పౌరుల్ని అందించాల్సినటువంటి పాఠశాలల్లో గురువుల్ని నియమించాల్సినటువంటి విద్యాశాఖ ఎంత తప్పుడు పనులు చేసిందో, ఎన్ని అక్రమాలు చేసిందో అసలు చూస్తే మనకి ఇంత దుర్మార్గాల, ఇంత పాపాల. 99 పైసలకి భూములు ఇచ్చి బాగానే వేసుకుంటున్నారు కదా. అలాగే అమరావతిలో కాంట్రాక్ట్లు ఇచ్చి చదరపు అడుగు 20,000 రూపాయలకి, ఒక్కొక్క ఆఫీసు కడతాకి అడుగుకి 20,000 రూపాయలకి కాంట్రాక్ట్లు ఇచ్చి బాగా వేసుకుంటున్నారు కదా. వీటిల్లో కూడా వేసుకోకపోతే ఏం కర్మరా అని చెప్పానంటే, సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి స్కూళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసేటువంటి, చదువు చెప్పేటువంటి గురువుల నియామకంలో కూడా ఈ తప్పుడు పనులు చేయటం. ఇక ఎవడేమనుకుంటాడనేది సిగ్గొదిలేశారు. కనీసం పాపభీతి, అరే సమాజానికి నష్టం చేస్తున్నామే. ఈ బడిలోకి వచ్చినోడు మళ్ళీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ గబ్బిలిన్లాగా పట్టుకు ఏలాడతాడు కదా. ఈ దుర్మార్గుడు వచ్చినోడు, తప్పుడు రూట్లో వచ్చినోడు, చిల్లర కొట్టి వచ్చినోడు 30-40 ఏళ్ల పాటు ఆ స్కూల్లో గబ్బిలిన్లాగా ఏలాడతాడు కదా. ఆ పిల్లల చదువు బతుకు పరిస్థితి ఏంటనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన కొడుకు నాయకత్వంలో ఎంత నీచాలు చేశారంటే, 16,000 పైచిలకు టీచర్ పోస్టులు తీసాం, మెగా డిఎస్సీ అని చెప్పి ఎంత డగా డిఎస్సీ అంటే మెరిట్ లిస్ట్ ప్రకటించరు. నిజంగా ఇది అద్భుతంగా చేస్తే, పారదర్శకంగా చేస్తే ఈ 3,30,000 మంది రాశారు. 16,000 పోస్టులకి 3,30,000 మంది పోటీ పరీక్ష రాస్తే ఏం చేయాలి? మెరిట్ లిస్ట్ ఇవ్వాలా అక్కర్లేదా? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, 1వ ర్యాంక్ ఎవడికి, 3,30,000 ర్యాంక్ ఎవడికో ఇవ్వాల్సిన పని ఉందా లేదా? ఎవరంట మెరిట్ లిస్ట్ ఎవరంట బయటికి, ఎవరికి ఎన్ని మార్కులు చెప్పరంట. ఫోన్కు మాత్రం మెసేజ్ వస్తుందంట, యు ఆర్ సెలెక్టెడ్, నువ్వు ఎంపిక చేయబడ్డావు అంటే. ఎంతకు ఎంపిక చేయబడితే అంతకు మెసేజ్ పంపిస్తారు, మరి అన్నో ర్యాంక్ ఇస్తారు. ఎవడెంత కొడితే అంత ర్యాంక్ ఇస్తారా? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు. ఏమనంటే విద్యాశాఖ నుంచి ఒక ప్రకటన ఇస్తారు, సిగ్గు శరం లేకుండా. అన్నమైనా తినేదని అడుగుతున్నాను. ఆ ప్రకటన ఇచ్చేవాళ్ళు కేసు పెడతారంట. డిఎస్సీ మీద ఎవడన్నా మాట్లాడితే బొక్కలు వేస్తాం. తప్పుడు పనులు చేయటం, మిమ్మల్ని ప్రశ్నిస్తే జైలు వేస్తారా? రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర. స్థానిక శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మొత్తం బీజేపీ ఎంపీలని, బీజేపీ ఎమ్మెల్యేలని, బీజేపీ ఎమ్మెల్సీలని తీసుకొని నిర్మల్కి వస్తుందని తెలిసి దిలావర్పూర్ రైతులు 46 డిగ్రీల ఎర్రటి ఎండలో 12 గంటల నుంచి వెళ్ళి 2 గంటల వరకు మా కోసం నిరీక్షించారు. ఇవాళ వాళ్ళ గోస, వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖాన్ని ఇట్లా కదిలిస్తే మాలాంటోళ్ళు కూడా కదిలిపోయి కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టి పంట పండించి ఇక నోటికాడి బుక్క మాకు వస్తుందని చెప్పి మేము భావిస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళాలలో పోసిన మొక్కజొన్నలు 4 రోజులైనా కూడా బస్తాలు లేవు. బస్తాలు ఉంటే అమాలీలు లేరు, కాంటాలు పెట్టోళ్ళు లేడు. చివరికి ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం చెల్లించుకోవాలి. ట్రాన్స్పోర్ట్లో కూడా 50 కిలోల బస్తాకి 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తే కానీ మేము ట్రాన్స్పోర్ట్ చేయలేమని చెప్పి వాడు బుకాయిస్తున్నాడు. ఒక క్వింటల్ మొక్కజొన్నలు ఇవాళ గోడాను తరలించాలంటే 170 రూపాయలు చొప్పున రైతు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఈ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఇలా కన్నీళ్ళు పెడుతున్నారు వాళ్ళు. ఆ మొక్కలు కూడా లీజ్ ఫార్మర్స్ అయితే, కౌలు తీసుకున్న రైతులు అయితే
కౌలు తీసుకున్న రైతుకి తమ్మ పెట్టే అధికారం లేదు. ఇవాళ ఓనర్ వచ్చి తమ్మ పెట్టాలి, ఈ కండిషన్ పెట్టిండ్రు. ఆ మొక్కలు కూడా ఇలా నిర్మల్ ప్రాంతంలో, కరీంనగర్ ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో 35 నుంచి 40 క్వింటాలు వస్తాయి. కానీ వీళ్ళు మాత్రం ఎకరాకి 26 క్వింటాలు, 26.5 క్వింటాలకి రిస్ట్రిక్షన్ పెట్టిన. మరి మిగతా మొక్కలు ఎక్కడ అమ్ముకోవాలనేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకు లేదు. ఈ ప్రాంతంలో తెల్లదొండలు వేస్తారు. ఇవాళ హైబ్రిడ్ వెరైటీలు వచ్చినాయి. ఒకప్పటి తెల్లదొండలు వేరు, ఇప్పటి తెల్లదొండలు వేరు. ఇవాళ ఒక్కొక్క ఎకరానికి సోయాబీన్ తీసి వేసిన కాడ, పత్తి తీసి వేసిన కాడ 30 క్వింటాల తెల్లదొండలు పడుతూ ఉన్నాయి. ఈ 30 క్వింటాల తెల్లదొండలు కొనడానికి ఎకరానికి 10 క్వింటాలు మాత్రమే తీసుకున్నటువంటి మూర్ఖపు నియంత్రణ పెట్టిండ్రు సారు. మరి మేము ఎకరంలో పండించిన పంట 3 ఎకరాల భూమి ఎక్కడ తెస్తాము, ఎక్కడ దొంగ కాగితాలు సృష్టిస్తామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇక వడ్లు అయితే చెప్పనవి కాదు, వర్ణాతీతం. మేము రాత్రి పడుకున్నాము, ఆ కడమలో పడుకున్నాం. తెల్లారి వస్తుంటే ఏ రోడ్డు మీద చూసినా కూడా కిలోమీటర్ల తరబడి వరి కుప్పలు, ఇవాళ బస్తాలను నింపినటువంటి వరిధాన్యం, తడిసి మొలకలొచ్చినటువంటి వరిధాన్యం కనబడతా ఉంది. రామ్ చరణ్ హీరోగా వచ్చే నెలలో విడుదలవుతున్న పెద్ద చిత్రం ఆన్లైన్ పైరసీకి అడ్డుకట్ట వేయడానికి మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్లో ఈ చిత్రాన్ని చట్టవిరుద్ధంగా అప్లోడ్ చేయకూడదని, కాపీ చేయకూడదని, ప్రసారం చేయకూడదని, విడుదల చేయకూడదంటూ కోర్టు పైరసీ నిరోధక ఉత్తర్వులను జారీ చేసింది. సినిమా కాపీరైట్ కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సినిమా అనధికారికంగా ఇంటర్నెట్ ద్వారా లీక్ అయితే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంది. అందుకే ఈ సినిమాకు యాంటీ పైరసీ ఇంజెక్షన్ జారీ చేసినట్లు తెలిపింది. నేడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని నందమూరి తారక రామారావు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నర్తకి సెంటర్లోని తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా 9 నెలల్లో పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిది అని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాడని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తాళ్లపాక అనురాధ, కార్పొరేటర్ రామకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నలభై 4 సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయనే స్థాపించిన పార్టీ దిగ్విజయంగా నడుచుకొని పోతుంటే మొట్టమొదటి మహానాడిని ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో 44 సంవత్సరాలుగా కంటిన్యూగా జరుగుతున్న మధ్యలో కోవిడ్ వచ్చిన మాత్రం కోవిడ్ కారణంగా డిజిటల్ మహానాడు జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా ఈ మహానాడు ఈ పశ్చిమాసియా యుద్ధం కారణంగా హైబ్రిడ్ మహానాడిని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1800 పైన క్లస్టర్లతోటి మహానాడిని దిగ్విజయంగా చంద్రబాబు నాయకత్వంలో అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన లోకేష్ బాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ విధంగా మహానాడు కార్యక్రమం దిగ్విజయం జరుగుతుందని చెప్పి మనం చేసుకుంటున్నా. ఈ సందర్భంగా మనం తెచ్చుకోవాలా. ఆ దైవం ఎన్టీఆర్ గురించి సినీ రంగ జీవితంలో కానీ రాజకీయ రంగ జీవితంలో కానీ ఆయనకి తిరుగుంటే ఎవరు లేదు. సినీ రంగంలో ఆయన పోషించిన పాత్రలు ఏ నాయకుడు కూడా ఏ నటుడు కూడా పోషించి ఎరగడు. ఆ విధంగా ఎంతో ఖ్యాతి సంపాదించాడు. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా 9 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారంలో రావటం అనేది భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తికి కానీ ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి కానీ దక్కలేదు. అలాంటిది
గిన్నీస్ బుక్లో ఎక్కే విధంగా 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారంలో రావటమే కాకుండా ఈ భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలని మొట్టమొదట ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్కి దక్కింది. కూడు గుడ్డ నీడ అనే కార్యక్రమంతో ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, అదేవిధంగా పక్కా ఇళ్ళు ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అమలుపరిచాడు. దాన్నే ఈరోజు అన్ని భారతదేశం మొత్తం కూడా అందరూ కూడా అదే దాన్నే అనుకరించే విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలని అన్ని పార్టీలు కూడా అఖిలభారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున మా దైవం ఎన్టీ గారు స్థాపించిన రికార్డులు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎవరు స్థాపించలేదు. అలాంటి మా దైవానికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచి కోరుకుంటున్నాం. ఎప్పటికైనా సరే ఆయనకి భారతరత్న ఇచ్చి సత్కరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ పరిధిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం ఆ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి సమక్షంలో, ఆ పార్టీ అబ్జర్వర్ శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు ఎలా చేయాలి, BLOలకు ఏ విధమైన సూచనలు చేయాలి అనే అంశాల కోసం ఈ సన్నాహక సమావేశంలో ఇన్ఛార్జీలకు వివరించినట్లు తెలిపారు. SIR ప్రక్రియను ఎలా చేయాలి అని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలి అనే విషయాలను చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ పార్టీ బూత్ లెవెల్ సభ్యులతో ఈ సన్నాహక సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో SIR కోసం శ్రద్ధ తీసుకొని దొంగ ఓట్లు నివారించేందుకు కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు. మెంబర్షిప్ డిజిటల్ పద్ధతిలో చేయడం జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త ఈ విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కనబడుతున్నది. నియమించిన BLOల ద్వారా BLOలతో ఎట్లా సమన్వయం చేసుకొని ఆ ప్రక్రియలో కూడా పార్టీ మరి యాక్టివ్గా ఉండాలి. ఈ అన్ని అంశాలపైన చర్చించాం. మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి అధ్యక్షన ఈ సమావేశంలో కార్యాచరణను చర్చించి భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించాం. థ్యాంక్ యూ. ఈరోజు బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సమన్వయ కమిటీ అధ్యక్షులతో పార్టీ ఇచ్చిన డైరెక్షన్, గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్తో మెంబర్షిప్ డ్రైవ్ కానీ అట్లాగే SIR సంబంధించి కానీ ఈరోజు అందరూ కూడా వివరించడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో SIRకి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని, దొంగ ఓట్లు ఉండకుండా అర్హత కలిగిన ఓట్లు ఖచ్చితంగా ఉండాలని, ప్రత్యేకంగా రాజేంద్రనగర్ లాంటి నియోజకవర్గంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని నాయకులకంతా సూచించడం జరిగింది. మెంబర్షిప్ ఈసారి డిజిటల్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. కాబట్టి డిజిటల్ పద్ధతిలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది అని కూడా తెలియజేసుకుంటూ, అదే కాకుండా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికి మన రాజేంద్రనగర్లో కనిపిస్తున్నాయి. ఈ 2 సంవత్సరాలలో తట్టెడు మట్టి పోసింది కూడా లేదు, ఒక ఇటుక పెట్టింది కూడా లేదన్నది వాస్తవం. ఈ 2 సంవత్సరాలలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఒక ఇల్లు ఇచ్చింది కూడా గతి లేదు. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు మన రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కూడా కేటాయించిన అంశం గుర్తు చేస్తా ఉన్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో కేసీఆర్ గారు, గౌరవనీయులు KTR గారు మున్సిపల్ శాఖ మంత్రిగా రాజేంద్రనగర్ నియోజకవర్గం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎన్ని రోడ్లకు రూపకల్పన చేశారు, ఎన్ని పార్కులు ఏర్పాటు చేస్తున్నారు, వాటర్ ఏ విధంగా సమస్య లేకుండా చూసుకున్నారు అనేది చూస్తున్నాం. కానీ తెచ్చిన నీళ్ళని ఉన్న సిస్టమ్ని కొలాప్స్ చేస్తూ మంచినీళ్ళ రామచంద్రని అడగాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రమంతా తీసుకొచ్చినారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ బరాషాహీద్ దర్గా ఈద్ ఖాన్ నందు నమాజ్ చదివారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ త్యాగానికి ప్రత్యేక బక్రీద్ పండుగ అని, మనలో ఉన్న కోపం, గర్వం, అసూయలను ప్రతి మనిషి త్యాగం చేయాలని తెలిపారు. 2014-19 టీడీపీ హయాంలో బరాషాహీద్ దర్గాను అద్భుతంగా ఆధునీకరించామని తెలిపారు. ఇప్పుడు బరాషాహీద్ దర్గా ప్రాంగణంలో 19 కోట్లతో G+1 షాహీ మసీద్ నిర్మించబోతున్నామని తెలిపారు. మొదటి విడత నిర్మాణం 8 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని, రొట్టెల పండుగ అనంతరం నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. రెండో విడతలో G+1 నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, ఫరూక్, శాసనసభ్యులు కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మసీదును అద్భుతంగా నిర్మిస్తామని, ప్రపంచ శాంతి కోసం రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశామని తెలిపారు. వారితో పాటు సామి హుసేని, హయాత్ బాబా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారు
ఆయన ఒక చొరవతో కొన్ని డెవలప్ చేశాం. అప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు, దాని తర్వాత శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కొద్దిగా డెవలప్ చేశారు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఈ యొక్క పండగ జరిగేప్పుడు లక్షలాది మంది వచ్చేప్పుడు ఇక్కడ ప్రాపర్ షెల్టర్ గాని ఉండేది కాదు. ఇప్పుడు దీన్ని 2 ఫేజెస్గా, ఒక షాహీ మసీద్, ఒక పెద్ద మసీద్, ఎందుకంటే ఈ చుట్టుపక్క ప్రాంతంలో ఇంకా మసీద్ ఎక్కడ లేదు. అందుకోసం ఇది కానీ ఒక దైవ పుణ్యక్షేత్రం కాబట్టి ఒక బ్యూటిఫుల్, ఎప్పుడు కానీ ఒక చూస్తే కానీ ఇది ఒక ఆర్కాలజీ మాన్యుమెంట్ లాగా తయారు చేయాలని ఒక ఆలోచనతో చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేశారు. అలాగనే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మంత్రి గారు ఒక 1.5 కోటి చేశారు. వక్ఫ్ బోర్డు నుంచి 1.5 కోటి, మొత్తం ఈ యొక్క 8 కోట్ల రూపాయలతో ఈ రోజే టెండర్ గాని పిలవడం జరిగింది. దీన్ని ఫేజ్ 1లో ఈ మసీదు కట్టడం జరగద్ది. ఫేజ్ 2 వచ్చి కంప్లీట్ రేపు రొట్టెల పండగకి ఇంకా ఏ పండగలు కానీ ఇలాగ షెల్టర్ లేకుండా కంప్లీట్ కాంక్రీట్తో ఒక ఆర్సీసీ స్లాబ్తో పర్మనెంట్ స్ట్రక్చర్ గాని వేయబోతాం. అవసరమైతే దానిపైన కానీ, ఎందుకంటే ఉండే స్థలాన్ని మనం కొద్దిగా కన్జర్వేటివ్గా వాడుకోవాలి కాబట్టి ఆర్సీసీ స్లాబ్ వేసి G+1లో కానీ పైన కానీ ప్రజలందరూ ఉండేటట్టు, నమాజ్ చేసుకునేటట్టు దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని మన ఈ రొట్టెల పండుగ అయిన తర్వాత ఈ పని కానీ స్టార్ట్ చేస్తాం. దీన్ని సహకరించిన మంత్రి నారాయణ గారికి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగనే ఎంపీ గారికి, అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తొందరలో ఒక బ్యూటిఫుల్ మసీద్ ఇక్కడ వస్తుందని కానీ తెలియజేస్తున్నా. మల్కాజ్గిరిలోని ఎల్కే హాస్పిటల్లో నూతన ఓపీడీ బ్లాక్, సిఆర్ఆర్టీ మిషన్ మరియు డయాలసిస్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్కే హాస్పిటల్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ముఖ్యంగా డయాలసిస్ యూనిట్ మరియు సిఆర్ఆర్టీ మిషన్ అందుబాటులోకి రావడం ద్వారా అత్యవసర వైద్య సేవలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాంతంలో డయాలసిస్ కి సంబంధించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక యూనిట్ ని ప్రారంభించినటువంటి మిత్రుడు జలంధర్ రెడ్డి గారికి మరియు ఎల్కే హాస్పిటల్లో భాగస్వాములైనటువంటి ప్రతి డాక్టర్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. నేను డాక్టర్లకు చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, కిడ్నీ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. అది ఎట్లా పనిచేయాలి, డయాలసిస్కి రాకుండా ఉండాలంటే మనుషుల జీవన విధానాన్ని, జీవన శైలిని ఎట్లా మార్చుకోవాలనే విషయంలో కొన్ని ఫ్రీ క్యాంపులు పెట్టి కాలనీలలో ఎడ్యుకేట్ చేయాల్సిందిగా డాక్టర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డయాలసిస్ ఈజ్ ద లాస్ట్ డెస్టినీలా కనబడుతుంది. జనరల్గా డయాలసిస్ అనగానే పేషెంట్ మోరల్గా దెబ్బతింటాడు, బాగా నైతికంగా స్థైర్యం కోల్పోతాడు. కాబట్టి దయచేసి ఆసుపత్రి కమర్షియల్ ధోరణిలో కాకుండా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ధోరణిలో ముందుకు పోవాలని డయాలసిస్ యూనిట్ని ప్రారంభించిన సందర్భంగా మరొకసారి ఎల్కే హాస్పిటల్ యాజమాన్యానికి, మిత్రుడు జలంధర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు రఘునందన్ రావు సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. మన మల్కాజ్గిరిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇనిషియల్ స్టెప్స్ నుంచి చాలా మెటిక్యులస్ గా వర్క్ చేసి ఇనిషియేషన్ నుంచి ఇంప్లికేషన్ వరకు తీసుకొచ్చిన మన హాస్పిటల్ ఎండి జలంధర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరిలో డయాలసిస్ అంటే ఒక అపోహ ఉంటుంది. అది ఒక కాస్ట్లీ ప్రొసీజర్, టెక్నిక్స్ చాలా కాస్ట్లీ, కష్టంగా ఉంటుంది, పేషెంట్స్ చాలా డ్రైనింగ్ ప్రాసెస్, ఎక్కువ ఖర్చుతో కూడుకుంది, డయాలసిస్ చేసిన తర్వాత వర్క్ చేయలేము అన్న ఒక అపోహ చాలా మందికి ఉంటుంది. కానీ అదంతా అంత కరెక్ట్ కాదు. కరెక్ట్ రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, డయాలసిస్ తీసుకునే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కరెక్ట్ ఫాలో అవుతే ఇలాంటి ఇబ్బందులు ఏం జరగవు. సో మన హాస్పిటల్లో 24/7 డయాలసిస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ వర్కింగ్ స్టాఫ్ కి, లేదంటే డే వేజ్ వర్కర్స్ కి, వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అనుకూలమైన టైంలో వచ్చి డయాలసిస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కాస్ట్ ఎఫెక్టివ్ డయాలసిస్ కూడా మనం ఇనిషియేట్ చేసాము. ఒక రీజనబుల్ ప్రైస్ లో, ఒక వెరీ డిస్కౌంటెడ్ ప్రైస్ లో వీఆర్ ఇనిషియేటింగ్ డయాలసిస్ ఫెసిలిటీ. అండ్ మన హాస్పిటల్లో 24 hours ఐసీయూ బ్యాకప్ ఉంది. ఎవరైనా పేషెంట్స్ డయాలసిస్ బారిన పడి ఏదైనా ఇబ్బందులు జరిగిన పక్షాన ఇమీడియట్ గా బ్యాకప్ డయాలసిస్ సపోర్ట్, డయాలసిస్ తో పాటు ఐసీయూ సపోర్ట్ కూడా ఉంది. 24 hours ఐసీయూ డాక్టర్స్ ఫెసిలిటీ.
అండ్ డయాలసిస్తో పాటుగా మనం సిఆర్ఆర్టీ అనేది ఒక ఐసీయూ కేర్ని ఒక రెండు మెట్లు ఎక్కువ చేసేటట్టుగా మనం సిఆర్ఆర్టీ అనే మిషన్ మన డయాలసిస్ మన ఎల్కే హాస్పిటల్ మల్కాజిగిరిలో స్టార్ట్ చేశాము. సిఆర్ఆర్టీ మిషన్ అన్నది ఏంటంటే సెప్సిస్లో ఉన్న పేషెంట్స్ కానీ, సివియర్ హైపోకెలిమియా హైపోవాలిమిక్ షాక్లో ఉన్న పేషెంట్స్ కానీ, ఇలాంటి వాళ్లకు ఈ నార్మల్ పద్ధతిలో డయాలసిస్ చేస్తే సెట్ అవ్వదు. సో ఇది స్లో డయాలసిస్ అంటారు. ఈ స్లో డయాలసిస్ పద్ధతి ప్రకారం వాళ్ళకు డయాలసిస్ చేసి వాళ్ళలో ఉన్న మలినాలను తీసేయాలి. సో ఈ ప్రక్రియ అన్నది ముందు మన దగ్గర లేదు, మన హాస్పిటల్లో ముందు లేదు. సో ఇలాంటి నెసెసిటీ ఒకవేళ ఎవరికైనా పేషెంట్కి అవసరం అయితే మనం వేరే కార్పొరేట్ సెంటర్కి షిఫ్ట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అది ఆ ఫెసిలిటీ మన మల్కాజ్గిరి ఎల్కే హాస్పిటల్లో ఉండడం వల్ల 50% ఆఫ్ ద కాస్ట్ అనేది తగ్గుతుంది పేషెంట్కి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర. పెద్ది పైరసీ బారిన పడకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.